సో హలో ఫ్రెండ్స్, అల్లు సినిమాస్కి అయితే వచ్చాను. డాల్బీ సినిమాలో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చూడడానికి. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నెక్స్ట్ ఇది అయ్యాక చెప్తాను. ఇంకా ఇది అయిన తర్వాత ట్రిపుల్ ఏ స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్లో సేమ్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అయితే చూస్తాను. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా ప్రసాద్ స్క్రీన్ 4లో హెచ్డిఆర్ బై బార్కో ఫార్మాట్లో కూడా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అయితే చూస్తాను. సో ఫైనల్గా ఈ మూడిటి కంపారిజన్ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో మాట్లాడతా. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ట్రిపుల్ సినిమాస్కి అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఇందులో స్క్రీన్ 2 ఎపిక్ లక్సాన్ స్క్రీన్లో మళ్ళీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఉంది. డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీ కూడా చాలా బాగుందన్నమాట. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కళ్ళు మూసుకొని డాల్బీ సినిమాకి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది అయ్యాక ప్రసాద్ స్క్రీన్ 4లో హెచ్డిఆర్ బై బార్కో ఫార్మాట్ కూడా ఉంది. లక్ విషయం ఏంటంటే దానికి హెచ్డిఆర్ బై బార్కో డీసీపీ కూడా వచ్చేసింది. సో అక్కడ హెచ్డిఆర్ బై బార్కోలోనే ప్లే అవుద్ది. సో ఈ మూడు కంపేర్ చేసి మొత్తం 3 షోస్ అయ్యాక మాట్లాడతాను. ప్రస్తుతానికి అయితే డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఎపిక్ లక్సాన్ ఎలా ఉందో వెళ్ళి చూడాలి. సో ఇప్పుడే ఎపిక్ లక్సాన్లో కూడా షో అయిపోయింది. నాకైతే అసలు మాటలు లేవు. డాల్బీ సినిమాను కూడా బీట్ చేసేసింది ఇది. మొత్తం క్లియర్గా ప్రసాద్స్లో కూడా షో అయ్యాక మాట్లాడతాను. ఇప్పుడు ప్రసాద్స్కి వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ షో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నా. నేను మధ్యలోంచి వచ్చేద్దాం అనుకున్నా లాస్ట్ హాఫ్ అన్ అవర్, బట్ అసలు రాబుద్ది కాలేదు. అంత బాగుంది పిక్చర్ క్వాలిటీ అయితే. సో ఆ షో కూడా అయిన తర్వాత మాట్లాడతాను. సో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ 3 ఫార్మాట్స్లో అయితే కంప్లీట్ చేసేసా. ఫస్ట్ డాల్బీ సినిమా, తర్వాత ఎపిక్ లక్సాన్, ఇంకా ఫైనల్గా హెచ్డిఆర్ బై బార్కోలో. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకి హెచ్డిఆర్ బై బార్కోకి ఇంకా ఎపిక్ లక్సాన్కి సేమ్ డీసీపీ అయితే వెళ్తుంది. ఎందుకు అంటే వాళ్ళు హెచ్డిఆర్ బై బార్కో అనేది అది ప్రొప్రైటరీ కాదనమాట. ఓన్లీ ఆ ప్రాజెక్టర్స్లోనే ప్లే అవ్వాలి అన్నదే. ఏ ప్రాజెక్టర్ అయినా కేపబుల్ అయితే ఆ డీసీపీని అందులో ప్లే చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి ఎపిక్ లక్సాన్ స్క్రీన్ అయితే సేమ్ హెచ్డిఆర్ బై బార్కో లాగే 300 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో అందుకని చెప్పి అదే డీసీపీ అనేది ఇక్కడ మనకి ప్లే అవుద్ది. సేమ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ డాల్బీ సినిమాలో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే బ్రైటెస్ట్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్ కలర్స్, బట్ నాట్ వెరీ గుడ్ బ్లాక్స్ అనమాట. ఇది ఎందుకో నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ మూవీని మీరు డాల్బీ సినిమాలో చూస్తే మెయిన్గా నోటీస్ చేసేది ఆ ఫిల్మ్ గ్రెయిన్ అనమాట. కానీ ఈ మూవీ ఫిల్మ్లో అయితే షూట్ చేయలేదు, బట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఈ గ్రెయిన్ అనేది యాడ్ చేశారు. ఇది డైరెక్టర్ నుంచి ఇంటెండెడ్ లుక్ అనమాట ఈ మూవీ చూడటానికి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎర్త్ సీన్స్లో ఆ గ్రెయిన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ అయితే ఇస్తుంది. బట్ నా ప్రాబ్లం వచ్చేసి ఆ గ్రెయిన్ అనేది ఆ స్పేస్ సీన్స్లో ఉండడం అనమాట. ఆ స్పేస్ సీన్స్లో ఆ గ్రెయిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్స్ అనేవి డీప్గా కనిపించట్లేదు. ఆ గ్రెయిన్స్ యాడ్ అవ్వడం వల్ల అవి కొంచెం గ్రేయిష్ లాగా అలా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఇవి ఎర్త్ సీన్స్లో ఈ గ్రెయిన్ అనేది బాగానే ఉంది, కానీ మనం స్పేస్ సీన్స్ చూసినప్పుడు అది అంత షార్ప్గా అనిపించట్లా. మనకి ఆ గ్రెయిన్ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం వల్ల మనకి 4K ప్రజెంటేషన్ చూస్తున్న ఫీల్ అయితే లేదు. ఒక 2K ప్రజెంటేషన్ కొంచెం పిక్సెలేటెడ్గా ఉన్న ఇమేజ్ చూస్తున్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల స్పేస్ సీన్స్లో అనేది ఆ బ్లాక్స్ అనేవి మనకు అంత పర్ఫెక్ట్గా అయితే కనిపించలేదు. కానీ కలర్స్ అయితే కొంచెం బెటర్‌గానే ఉన్నాయి. వైబ్రెంట్‌గానే ఉన్నాయి గానీ, బ్లాక్స్ అయితే అంత మంచిగా లేవు. సో నాకేమనిపించింది అంటే, ఆ ఫిల్మ్ గ్రెయిన్ అనేది ఎర్త్ సీన్స్‌లో అలానే ఉంచి, స్పేస్ సీన్స్‌లో అయితే రిమూవ్ చేస్తే బెటర్‌గా ఉండేదనిపించింది. దానివల్ల మనం ఆ స్పేస్ సీన్స్‌లో ఆ ట్రూ బ్లాక్స్‌ని గానివ్వండి, ఆ ఎక్సలెంట్ కలర్స్‌ని గానివ్వండి, ఇంకా మనకి వేరియస్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ చాలా షార్ప్‌గా కనిపించాయన్నమాట. ఆ స్పేస్ సీన్స్‌లో ఈ గ్రెయిన్ లేకుండా ఉండుంటే. సో కానీ డైరెక్టర్ అనేది ఆ ఫిల్మ్ గ్రెయిన్‌తోనే ఇంటెండెడ్‌గా చూపించాలనుకున్నాడు కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకొకటేంటి అంటే నేను ఫిల్మ్ గ్రెయిన్‌ని
ఇంకా ఎపిక్ లక్సాన్, ఇంకా హెచ్‌డిఆర్/బై బార్కోలో కాకుండా ఇందులోనే ఎక్కువగా నోటీస్ చేశాను. అదెందుకు అంటే ఇది బ్రైటెస్ట్ ప్రెజెంటేషన్ అనమాట వాటి రెండిటితో పోలిస్తే. సో, బ్రైట్‌గా ఉండడం వల్ల, పైగా పెద్ద స్క్రీన్ అవ్వడం వల్ల ఫిల్మ్ గ్రెయిన్ అనేది చాలా ఎవిడెంట్‌గా అయితే కనిపిచ్చింది. చాలా క్లియర్‌గా నోటీస్ అయిపోద్దనమాట. సో, దాని గురించి అంత అవగాహన లేకపోతే మనకి ఎలా ఉంటదంటే, ఏంట్రా ఇది ఇంత తక్కువ క్వాలిటీలో ప్లే అవుతుంది అని అనిపిస్తా ఉంటదనమాట. కానీ ఇంటెండెడ్ లుక్ అయితే అదే ఈ మూవీకి. మనం ఏం జేయలేం. ఇంకా ఈ ఫిల్మ్ యాస్పెక్ట్ రేషియో దగ్గరికొస్తే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇది మనకి ఎర్త్ సీన్స్‌లో 2.39:1 యాస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. ఇంకా స్పేస్ సీన్స్‌లో 2.00:1 యాస్పెక్ట్ రేషియోలో ఉంటుందని. సో, ఇది డాల్బీ సినిమాలో చూసినప్పుడైతే ఆబ్వియస్‌లీ ఎర్త్ సీన్స్‌లో అయితే స్కోప్ ఫార్మాట్ కాబట్టి పైన, కింద బార్స్ అనేవి ఉంటాయి. సో, అవన్నీ ఎర్త్ సీన్స్ అంటే డే సీన్స్‌లో జరుగుతుంటది కాబట్టి మోస్ట్ బ్రైట్‌నెస్ అయితే మనం చూస్తాం. ఆ బ్రైట్‌నెస్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి క్లియర్‌గా బార్స్ అనేవి పైన, కింద కనిపిస్తా ఉంటాయన్నమాట. సో, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్పేస్ సీన్స్‌లో వచ్చేసి 2.00:1 యాస్పెక్ట్ రేషియోలో ప్లే అవుతాయి. మీకు చాలా చిన్న బార్స్ అయితే ఉంటాయన్నమాట పైన, కింద గూడా. మీకు రిఫరెన్స్ కోసం ఇమేజ్ గూడా ఇస్తాను. అవైతే మనకి స్పేస్ సీన్స్‌లో కనిపించను గూడా కనిపించలేదు. మీరు ఫ్లాషెస్ ఎతికితే ఏమన్నా కనిపిస్తాయేమో గానీ, నార్మల్‌గా అయితే మీకు స్పేస్ సీన్స్‌లో ఆ బార్స్ అనేవి కనిపించలేదు. అంత డార్క్‌గా అయితే అయిందనమాట. సో, అది యాస్పెక్ట్ రేషియో ఇంకా బ్లాక్ బార్స్ గురించి. ఇంకా నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడాలి అంటే, డాల్బీ సినిమాలో సౌండ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనమాట. మీరు పిక్చర్ క్వాలిటీతో ఎంతో కొంత డిసప్పాయింట్ అయినా సరే, సౌండ్‌తో అయితే అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అదైతే గ్యారంటీ. సో, ది బెస్ట్ సౌండింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే డాల్బీ సినిమాలోనే ఉంటుంది మీకు. సో, ఇంకా తర్వాత ఎపిక్ లక్షన్ ఎక్స్‌పీరియన్స్ దగ్గరికి వద్దాం. సో, ఇది నేను డాల్బీ సినిమా చూసిన తర్వాత చూసాను కాబట్టి, ఇది నాకు అంత బ్రైట్‌గా అయితే అనిపించలేదు. మనకి డాల్బీ సినిమాలో అయితే పీక్ బ్రైట్‌నెస్ అయితే నోటీస్ చేశాను. బట్ ఇందులో అయితే ఆ బ్రైట్‌నెస్ నాకు కనిపించలేదనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వీళ్ళు డే 1 హెచ్‌డీఆర్ డీసీపీ అయితే ప్లే చేయలేదు ఎపిక్ లక్సాన్‌లో. సో, నేనక్కడ హెచ్‌డీఆర్ ప్లే చేస్తారని చెప్పి బుక్ చేసుకొనెళ్ళాను. కానీ డే 1 అయితే ఆ హెచ్‌డీఆర్ ప్లేబ్యాక్ అయితే ప్లే చేయలేదంట. సెకండ్ డే నుంచి ప్లే అవుతుందని జెప్పారు. సో, ఇది నాకు బయటకొచ్చేదాకా తెలీదు. బ్రైట్‌నెస్ అయితే ఆఫ్ ఉందని తెలుసు గానీ, డీసీపీఏ మారిందని నాకైతే తెలియలేదు. తర్వాత ట్విట్టర్‌లో అది చూస్తే అర్థమైందనమాట. వీళ్ళు డే 1 అయితే హెచ్‌డీఆర్ డీసీపీ అయితే ప్లే చేయలేదని జెప్పి. బట్ నాకందులో బాగా నచ్చిందేంటి అంటే బ్లాక్స్ అనమాట. చెప్తున్నా గదా! డాల్బీ సినిమాలో బ్లాక్స్‌తో అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇందులోకొచ్చి ఆ బ్లాక్స్ నోటీస్ చేయగానే నాకు ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది. నేను డాల్బీ సినిమాలో ఏం మిస్ అయ్యానో అనేది. ఆ ట్రూ బ్లాక్స్ అనేవి మీరు ఇందులోనే చూస్తారనమాట. మొత్తం పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఓన్లీ కలర్స్ మాత్రమే లైట్ అయ్యి ఉంటాయి. సో, ఆ బ్లాక్స్ అనేవి పిచ్ డార్క్‌గా అయితే ఉంటాయన్నమాట. ఇంకా యాస్పెక్ట్ రేషియో విషయానికొస్తే ఇది మనకి ఫ్లాట్ స్క్రీనే. ఇందులో గూడా మనకి ఎర్త్ సీన్స్ 2.39 రేషియోలో, ఇంకా స్పేస్ సీన్స్ ఏమో 2.0:1 రేషియోలో అయితే ప్లే అయినాయి. ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే, మీరు ఆ యాస్పెక్ట్ రేషియో స్విచ్చింగ్ అనేది నోటీస్ కూడా చేయలేరనమాట. అంత ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే, మనకి ఆ బ్లాక్ బార్స్ అనేవి ఏమి ఇందులో కనిపించవు మీకు. మీరు ఎతికినా సరే కనిపించవు. ఎందుకంటే, అక్కడ పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోయి ఉంటాయి కాబట్టి, మీకు అక్కడ ప్యూర్ బ్లాక్ అయితే ఉంటది. సో, యాస్పెక్ట్ రేషియో స్విచ్ అయినప్పుడు మీకు ఆ బ్లాక్ బార్స్ ఇష్యూ అనేది ఈ స్క్రీన్‌లో అయితే ఖచ్చితంగా ఉండదనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది కలర్స్ అనమాట. ఈ కలర్స్ అనేవి చాలా నేచురల్‌గా అయితే ఉన్నాయి. వైబ్రెంట్‌గా అయితే లేవు. మీరది గుర్తుపెట్టుకోవాలి. బట్ మీరు ఖచ్చితంగా నేచురల్ కలర్స్ చూడాలి అనుకుంటే ఎపిక్ లక్సాన్ ఇంకా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మీకు ట్రూ బ్లాక్స్, నేచురల్ కలర్స్ కావాలితే ఎపిక్ లక్సాన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా సౌండ్ దగ్గరికొస్తే నేను ఈ ఆడియో నుంచి అంత మంచి సౌండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇది కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్‌ని బీట్ చేసిందనే చెప్పొచ్చు. ఆ బేస్ అనేది కరెక్ట్‌గానే తెలుస్తుందనమాట. స్పేస్ షిప్ మూవ్ అయినప్పుడు గానీ, ఆ బ్లాస్ట్ వచ్చినప్పుడు గానీ, ఇందులో కరెక్ట్‌గానే హిట్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం చిన్న ఆడియో కాబట్టి, ఆ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ అనేది కరెక్ట్‌గానే రీచ్ అవుతుంది. సో, సౌండ్‌లో అయితే అంత ప్రాబ్లమ్ ఏం లేదు. డాల్బీ సినిమా ఒక 100% ఉంటే ఇది అరౌండ్ 80% అలా ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ది గోట్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఉన్న స్క్రీన్ 4 హెచ్‌డీఆర్/బై బార్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడాలి అంటే సింపుల్‌గా చెప్తాను. మీకు ఎపిక్ లక్సాన్ స్క్రీన్‌లో ఉన్నట్టు డీప్ బ్లాక్స్ కావాలా? అయితే ఈ ఆడియోకెళ్ళిపోండి. డాల్బీ సినిమాలో ఉన్నట్టు ఎక్సలెంట్ సౌండ్ కాలిబ్రేషన్ కావాలా? అయితే ఈ ఆడియోకెళ్ళిపోండి. ఇంకా ఈ 2 కాకుండా వైబ్రెంట్ కలర్స్ కావాలా? దానికి కూడా ఈ ఆడియోకైతే ఎళ్ళిపోండి. మీకు ఆల్మోస్ట్ అన్ని యాస్పెక్ట్స్‌లో పర్ఫెక్ట్ ఉన్నది ఇది అనమాట. నాకు ఆ రెండిట్ల తర్వాత ఇది చూసిన తర్వాత అయితే మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పొచ్చు.
మనకి ఎపిక్ లక్సాన్‌లో ఫిల్మ్ గ్రెయిన్ అనేది అంత మంచిగా కనిపించలేదు. డాల్బీ సినిమాలో కొంచెం ఓవర్‌గా కనిపించింది. బట్ ఈ హెచ్‌డీఆర్/బై బార్కోలో అయితే కరెక్ట్ రేషియోలో ఉందనమాట. మనకు డే సీన్స్‌లో ఆ గ్రెయిన్ అనేది బాగా కనిపించింది. ఇంకా స్పేస్ సీన్స్‌లో ఆ గ్రెయిన్ అనేది డిస్టర్బ్ చేయకుండా కనిపించింది అనమాట. ఇంకా ఇందాక మాట్లాడినట్టే ఆ బ్లాక్స్ అనేవి, ఆ డార్క్ సీన్స్ అనేవి సేమ్ ఎపిక్ లక్సాన్‌లో ఉన్నట్టు మంచిగా డార్క్‌గా కనిపించినాయి. ఆ కాంట్రాస్ట్ రేషియో అయితే ఎక్సలెంట్ అయితే ఉందనమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఆ స్పేస్ సీన్స్‌లో వచ్చేసి వేరియస్ కలర్స్ ఉంటాయనమాట. ఆ కలర్స్ అన్నీ ఇందులో చాలా వైబ్రెంట్‌గా అయితే కనిపించినాయి. ఆ వైబ్రెన్సీ వల్ల మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో అనిపించిందనమాట. సో, ఇంకా సౌండ్ అయితే ఆల్మోస్ట్ డాల్బీ సినిమా రేంజ్‌లోనే ఉంది. అందులో అయితే పేరు పెట్టడానికైతే లేదు. ఇంకా ఇందులో మెయిన్ విషయం ఏంటంటే, సేమ్ డాల్బీ సినిమాలాగే ఇందులో కూడా మనకి బ్లాక్ థీమ్‌లో ఆడిటోరియం, ఇంకా బ్లాక్ థీమ్‌లో సీటింగ్ అయితే ఉంటుందనమాట. సో, దానివల్ల మనకి ఆ కాంట్రాస్టేషన్ అనేది ఆ లైట్ రిఫ్లెక్షన్స్ ఏం లేకుండా బాగా కనిపించింది. సో, ఈ హెచ్‌డీఆర్ బై బార్కోలో ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి మనకి ఇందులో బ్లాక్ బార్స్ అయితే కనిపించవు. మనకి ఆ బ్లాక్ బార్స్ ఉంటే కొంచెం డిస్ట్రాక్టింగ్‌గా మనకు నచ్చదు కదా! ఆ బ్లాక్ బార్స్ ఉంటే. ఆ ప్రాబ్లమ్ అయితే ఇందులో అయితే ఉండదనమాట. మనకి ఆ హెచ్‌డీఆర్ బై బార్కో ప్రజెంటేషన్ ఇంకా ఆ బ్లాక్ ఆడిటోరియం వల్ల మనకి అసలు బ్లాక్ బార్స్ అయితే అది డే సీన్స్ గానివ్వండి, స్పేస్ సీన్స్ గానివ్వండి, ఎర్త్ సీన్స్‌లో మనకి స్కోప్‌లో ప్లే అవుతుంటది. ఆ సీన్స్‌లో కానివ్వండి, మనకి అసలు బ్లాక్ బార్స్ అయితే కనిపించవనమాట. దీనికైతే నేనైతే గ్యారంటీ ఇస్తాను. మీకసలు బ్లాక్ బార్స్ అయితే వద్దు అంటే ఖచ్చితంగా మీరు చూజ్ చేసుకోవాల్సింది పీసీఎక్స్ హెచ్‌డీఆర్ బై బార్కో ఆర్ ఎపిక్ లక్సాన్. ఓన్లీ కొంచెం డ్రాబ్యాక్ ఏం నోటీస్ చేశానంటే, మనకి స్క్రీన్‌కి లెఫ్ట్ అండ్ రైట్‌లో ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయి. ఆ పైన ఎగ్జిట్ సైన్స్ అనేవి రెడ్ కలర్‌లో ఉన్నాయన్నమాట. సో, దానివల్ల ఆ రెడ్ కలర్ హ్యూ అనేది మనకి స్క్రీన్ కార్నర్స్‌లో అయితే పడుతుంది. మీకు ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో అయితే ఇస్తాను. అందులో క్లియర్‌గా కనిపించిందో లేదో తెలీదు గానీ, రియల్ లైఫ్‌లో అయితే మనకి ఆ రెడ్ హ్యూ అయితే లైట్‌గా డార్క్ సీన్స్‌లో అయితే కనిపిస్తుంది. కానీ అదైతే కొంచెం నెగ్లిజిబుల్ అనే చెప్తాను. మరీ ఏఎంబీ స్క్రీన్‌లో ఉన్నంత బ్యాడ్‌గా అయితే లైట్ బ్లీడ్ అయితే లేదు ఇందులో. కొంచెం పర్లేదనమాట. సో, ఇంకా ఈ హెచ్‌డీఆర్ బై బార్కోలో నిట్‌పిక్ చేయాలి, ఒక కాన్ చెప్పాలి అంటే ఓన్లీ ఒక చిన్న కాన్ ఏం నోటీస్ చేశానంటే, ఇది మనకి వైబ్రెంట్ ప్రెజెంటేషన్ మిగతా రెండాటితో పోలిస్తే. ఆ వైబ్రెంట్ ప్రెజెంటేషన్ వల్లే 1, 2 సీన్స్‌లో స్కిన్ టోన్ అనేది కొంచెం మనకి రెడ్డిష్‌గా కనిపించిందనమాట. అంటే ఓవర్ వైబ్రెంట్‌గా కనిపించింది. సో, అదైతే జస్ట్ 1, 2 సీన్స్‌లోనే. అది పెద్ద ఫరక్ పడదు. సో, ఒకవేళ చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఆ చిన్న ఇష్యూ అనేది. సో, ఫైనల్‌గా నా కంక్లూజన్ ఇంకా నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ హెచ్‌డీఆర్ బై బార్కో అట్ ప్రసాద్స్ స్క్రీన్ 4 అనమాట. ముందే చెప్తున్నా ఇది స్క్రీన్ 4లో మాత్రమే. ఏఎంబీ స్క్రీన్ 1లో కూడా హెచ్‌డీఆర్ బై బార్కో ఉంది అక్కడికెళ్తామంటే నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేయను. ఎందుకు అంటే అది స్కోప్ యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ అనమాట. మీకు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయితే మంచిగా ఉండదు. ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడేస్తాను. మీకు ఆ ఇమేజెస్ అయితే ఎలా ఉంటాయో స్కోప్ స్క్రీన్‌లో. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. స్కోప్ స్క్రీన్‌కెళ్ళాలా? ఫ్లాట్ స్క్రీన్‌కెళ్ళాలా అని. నేనైతే ఖచ్చితంగా ఈ మూవీకి ఫ్లాట్ స్క్రీన్ అయితేనే రికమెండ్ చేస్తాను. ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు స్క్రీన్ సైజ్ మ్యాటర్ కాదు. ఇంకా ఎపిక్ లక్సాన్‌లో హెచ్‌డీఆర్ డీసీపీ ప్లే చేస్తే గనక మీరు ఖచ్చితంగా ఎపిక్ లక్సాన్ స్క్రీన్‌కే వెళ్ళండి. ఎందుకు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ట్రూ బ్లాక్స్ అనమాట. మీకు ఆ ట్రూ బ్లాక్స్ అనేవి డాల్బీ సినిమాలో అయితే నేను చూడలేదు. ఇందులో అయితే ఓన్లీ ఆ ట్రూ బ్లాక్స్ కోసమన్నా సరే మీరు ఖచ్చితంగా ఇందులో ఒకసారి సినిమా చూడొచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ సైజ్ మ్యాటర్ కాదు అనుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎపిక్ లక్సాన్ స్క్రీన్‌కి అయితే వెళ్ళండి. లేదు మాకు స్క్రీన్ సైజ్ కూడా పెద్దగా ఉండాలి, ఆ ఇమ్మర్షన్ బాగుండాలి అంటే ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు డాల్బీ సినిమా తీసుకోవచ్చనమాట. సో, ముందే చెప్తున్నా డాల్బీ సినిమాలో అయితే నాకు ఆ స్పేస్ సీన్స్‌లో అయితే నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. కానీ బ్రైటెస్ట్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్ కలర్స్, బెస్ట్ సౌండ్ కాలిబ్రేషన్ అయితే ఇందులోనే ఉంటుందనమాట. సో, అవి నా ప్రిఫరెన్సెస్ వచ్చేసి నా ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని. నేను ఇందులో టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఓన్లీ నా ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మాత్రమే మీకు రివ్యూ అయితే ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్‌లో ఉండి ఈ 3 స్క్రీన్స్ కాకుండా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ చెప్పమంటే ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి మీరు పీ6కి అయితే ఎళ్ళొచ్చు. ఇది మీకు 100 ఫీట్ వైడ్ స్క్రీన్ ఉంటది. ఎక్సలెంట్ స్టేడియం స్టైల్ సీటింగ్ ఉంటది. మీరు ఇమ్మర్స్ అయిపోతారు ఆ సీటింగ్ వల్ల. ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా బావుంటది పీసీఎక్స్‌లో అయితే. ఇంకా మెయిన్ అసెట్ వచ్చేసి ఇందులో డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంటదనమాట. మనకి 2 4K ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి. సో, దానివల్ల మీకు ఎక్సలెంట్ బ్రైట్‌నెస్ అయితే ఉంటది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్లాక్స్ అయితే హెచ్‌డీఆర్ బార్కోని ఈ పీసీఎక్స్ అయితే బీట్ చేయలేదు. సో, స్పేస్ సీన్స్‌లో అంత పిచ్ బ్లాక్ అయితే కావాలంటే మీరు హెచ్‌డీఆర్ బార్కోకెళ్ళండి. లేదు నాకు ఓన్లీ సైజ్ ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయితే పీసీఎక్స్‌కెళ్ళండి.
ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎపిక్ స్క్రీన్ అనమాట. మనకి ఏఆర్టీ సినిమాస్‌లో ఎపిక్ స్క్రీన్ ఉంది కదా! సో, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అయితే ఇదవుద్ది. నేను మీకు క్లియర్ చేయాలి ఏంటి అంటే ఎపిక్ లక్స్ ఆన్ స్క్రీన్ ఇంకా ఈ ఏఆర్టీ సినిమాస్‌లోని ఎపిక్ స్క్రీన్ 2 అయితే ఒకటి కాదు. ఎపిక్ లక్స్ ఆన్ స్క్రీన్‌లో మీకు ఎల్ఈడీ స్క్రీన్ ఉంటది. ఈ ఏఆర్టీ ఎపిక్ వచ్చేసి మీకు ప్రొజెక్షన్ బేస్‌లో ఎపిక్ అనమాట. ఇక్కడికైతే మీకు స్పెషల్ డీసీపీ అని రాదు. జస్ట్ నార్మల్ 4K డీసీపీ అయితే వస్తది. స్టాండర్డ్ డైనమిక్ రేంజ్‌లోనే ప్లే అవుతదనమాట. అలాగే పీసీఎక్స్‌లో కూడా మీకు స్టాండర్డ్ డైనమిక్ రేంజ్‌లోనే ప్లే అవుద్ది. హెచ్‌డీఆర్ అయితే ఉండదు. మీరు హెచ్‌డీఆర్‌లో చూడాలంటే మీకు ఓన్లీ ఆప్షన్స్ వచ్చేసి డాల్బీ సినిమా, ప్రసాద్స్ హెచ్‌డీఆర్ బై బార్కో, ఇంకా ఎపిక్ లక్స్ ఆన్ స్క్రీన్. ఏఎంబీలో కూడా హెచ్‌డీఆర్ ఉంటది. బట్ అదైతే నేను రికమెండ్ చేయను. స్కోప్ స్క్రీన్ కాబట్టి. సో, హైదరాబాద్‌లో అయితే బెస్ట్ ఆప్షన్స్ అయితే అవి. సో, మీరు హైదరాబాద్ కాకుండా వేరే సిటీస్‌లో ఉంటే గనక మీకు ఐమాక్స్ దగ్గరలో ఉంటే గనక కమర్షియల్ లేజర్ ఆర్ లేజర్ ఎక్స్‌డీ ప్రొజెక్షన్ బేస్డ్ ఐమాక్సెస్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు ఐమాక్స్ కూడా లేదు అంటే ఒకవేళ ఎపిక్ స్క్రీన్ ఉంటే అది చూస్ చేసుకోండి. ఇంక ఎపిక్ స్క్రీన్ కూడా లేకపోతే ఎనీ ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ 4K ప్రెజెంటేషన్‌తో ఉన్నదైతే చూస్ చేసుకోవచ్చు. బట్ స్కోప్ స్క్రీన్స్‌లో అయితే ఈ మూవీని రికమెండ్ చేయను. మీకు సినిమా కంటే బార్స్ ఎక్కువ చూడాల్సొస్తది. సో, అది నా ప్రాజెక్ట్ 'హెయిల్ మేరీ' ఎక్స్‌పీరియన్స్ గురించయితే. మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీరు ఈ మూవీని ఎక్కడ చూసారో, మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఏప్రిల్‌లో కొన్ని మంచి రిలీజెస్ అయితే ఉన్నాయి. ఆ రిలీజెస్ ఎక్కడ చూస్తే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో ఆ వీడియో అయితే చేయబోతున్నాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అంటిల్ దెన్ బై బై.